మనకి మధ్య ఇండియాలోనే కనుమరుగైపోతున్నాయి. అట్లాంటిది నాకు యూఎస్‌లో కనబడింది. ఏంటా అనుకుంటున్నారా? చెప్తా. ద అదర్ డే నేను అమెజాన్‌లో ఊరికే అట్లా స్క్రాల్ చేస్తుంటే నాకొక ప్రోడక్ట్ కనపడింది. విచ్ సేస్ సంథింగ్ లైక్ ఆర్గానిక్, బయోడిగ్రేడబుల్, మైక్రోవేవబుల్, సస్టైనబుల్ టేబుల్ వేర్ అని చెప్పి. దీని తెలుగు ట్రూ ట్రాన్స్‌లేషన్ విస్తరాకులు గైస్. సో నేను ఎగ్జాక్ట్ ఆర్డర్ పెట్టాను. విస్తరాకులతో పాటు మనకి క్యూట్ జూట్ బ్యాగ్ కూడా పంపించారు. అమెరికాలో అమెజాన్‌లో మనకి విస్తరాకులు అమ్ముతున్నారు. అమెజానే కాదు వీళ్ళకి వీళ్ళ ఓన్ వెబ్సైట్ కూడా ఉంది. విస్తరాకులతో పాటు షుగర్ కేన్ ప్లేట్స్ కూడా అమ్ముతున్నారు. షుగర్ కేన్ తో చేసిన ప్లేట్స్, కప్స్, టు గో బాక్సెస్, స్పూన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే నేను అన్ని కూడా శాంపుల్ లాగా ఒకటొకటి తీసుకున్నాను. బట్ విస్తరాకులు మనకి ఐడియా ఉంది కాబట్టి నేను కొంచెం ప్యాక్ లాగా ఆర్డర్ పెట్టాను. విస్తరాకులు ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? సాల్ లీఫ్ ప్లేట్స్ అంటారంట. విస్తరాకులతో చేసిన కప్స్ కూడా పంపించారు. భలే ముద్దుగా చిన్నగా బాగున్నాయి. అండ్ వీళ్ళు షుగర్ కేన్ ప్లేట్స్ స్పెషాలిటీ ఏంటంటే దే ఆర్ మైక్రోవేవబుల్, రెఫ్రిజిరేటర్ సేఫ్ అండ్ ఆల్సో విత్ నో పిఎఫ్ఏ. అండ్ విస్తరాకుల్లో కూడా వీళ్ళ దగ్గర 2 వర్జన్స్ ఉన్నాయి. డైనింగ్ వర్జన్ ఒకటి అండ్ బఫే వర్జన్. డైనింగ్ వర్జన్ వచ్చి సాఫ్ట్ గా ఈజీ టు ఫోల్డ్ అలా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం స్టర్డీ ఉంది. అండ్ బఫే వర్జన్ కొంచెం మనకి హార్డ్ గా ఇండియాలో విస్తరాకులు ఎలా ఉంటాయి అట్లా ఉంది. నేను డైనింగ్ వర్జన్ ట్రై చేస్తున్నాను. అంత సాఫ్ట్ ఉండేసరికి నాకు డౌట్ వచ్చింది లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా లీక్ అవుతాయా అని చెప్పి. సో టెస్ట్ చేద్దామని నేను ఇమీడియట్ గా పప్పు ఇంకా కర్డింగ్ వేసాను. అది లీక్ ఏం కాలేదు. చాలాసేపటి వరకు బాగానే ఉండింది. సో నాకు ఇది రిలయబుల్ అనిపించింది. ఇవన్నీ ఒకప్పుడు ఇండియాలో కామన్ గా ఉండేవి. ఇప్పుడు తగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ అమెరికాలో మొదలయ్యాయి. ఇంకా శంఖంలో పోసాంగా తీర్థం అయిద్దిలే. ఎంతైనా విస్తరాకులు అరిటాకుల్లో తింటుంటే ఆ ఫీలే వేరబ్బా. తినేసాక కూడా ఫోల్డ్ చేయడము, డిస్పోజ్ చేయడము చాలా ఈజీ ఉండింది. చాలాసేపటి వరకు లీక్ ఏం లేదు. ఇట్ వాస్ గుడ్. నేను ఇది ఎక్కడ కొన్నాను మీకు కావాలంటే నేను అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెక్అవుట్ చేయండి. అండ్ వీళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది. నేను అది కూడా ట్యాగ్ చేస్తాను. సో యా, యూఎస్లో పెళ్ళిళ్ళు ఈవెంట్స్ చేసుకుంటే ట్రెడిషనల్గా ఇట్లా విస్తరాకుల్లో బాగుంటుంది కదా ఫుడ్ పెడితే.